హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను మా మ్యారేజ్ డే వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను 2 శారీస్ తీసుకున్నానంటే నా దగ్గరనే ఉన్నాయిలేండి. సో నేను శారీస్ సేల్ చేసేదాన్ని కదా ఇంతకుముందు. సో అవైతే కొన్ని శారీస్ మిగిలిపోయాయి అనమాట. అండ్ కొన్ని ఏమో మంచిగా ఉన్నాయని చెప్పేసి నేనే ఉంచేసుకున్నాను. కొన్ని అయితే అట్లా పెట్టేసుకున్నాను అనమాట, మంచి శారీస్. అండ్ కొన్ని ఉన్నాయి అలాగా. ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయండి. కొన్ని శారీస్ నచ్చి అయితే నేనే ఉంచేసాను అనమాట అట్లాగే. ఎందుకంటే మళ్ళీ బయట కొనడం ఎందుకు, రేట్ ఎలాగో ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి. సో మా మ్యారేజ్ డే అయితే వస్తుందన్నమాట. నేను శారీ కొత్తదైతే తీసుకోవాలనుకున్నాను కదా. సో అదే శారీ నా దగ్గర ఉంది కాబట్టి నేను అందులోవే మీకు చూపిస్తాను. సో ఇదొక్కటి కలంకారీ. సో కలంకారీ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో చాలా బాగుంటాయి, అంటే మస్తు ఉంటాయి కదా, మస్తు ఉంటాయి అన్నమాట. ఈ శారీస్ కట్టుకుంటే కానీ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. నాకు చాలా చాలా ఇష్టం ఇవి. ఇలా ఉందన్నమాట. ఇది సిల్క్ శారీ అండి, కలంకారీ సిల్క్ శారీ. కలంకారీ సిల్క్లో మనకి ఇట్లా బార్డర్ వస్తున్నాయి కదా, ఆ శారీస్ అనమాట. సో చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. సో సిల్క్ కదా, బాగుందన్నమాట. ఇలా అయితే వస్తుంది. అండ్ ఇది ఒక శారీ ఉంది. అండ్ మీరు ఏ శారీ బాగుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇది సింపుల్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది కట్టుకుంటే, కానీ బాగుంటుంది కట్టుకున్న తర్వాత. సో మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది. సో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే బాగుంటుంది. ఇవి సిల్క్ శారీస్ కదండి. మనకు కాటన్ శారీస్ అయితేనేమో మెయింటెనెన్స్ ఉంటుంది. సో సిల్క్ కాబట్టి ఫ్రీ మెయింటెనెన్స్. ఇది వచ్చి బ్లౌజ్. ఇది పళ్ళు. బాగుంది కదండి, కట్టుకున్న తర్వాత సూపర్గా ఉంటుంది. టెంపుల్కి కానీ బయటకు షాపింగ్కి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్ తర్వాత శారీ చేంజ్ చేసుకోవడానికి సో అలా బాగుంటుంది అనమాట. ఈ శారీ అయితే ఇది అలా పెట్టేసుకున్నాను ఒకటి. అండ్ ఇంకొక శారీ వచ్చి ఈ శారీ అండి, గద్వాల్ శారీ, గద్వాల్ పట్టు శారీ. సో పట్టు అంటే పవర్ లూమ్ శారీ అండి ఇది, గద్వాల్ శారీ. సో ఇది ఎంత పడుతుందో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో చాలా బాగుంది. బ్లాక్ బార్డర్ అనమాట. పింక్ శారీ, లావెండర్ కలర్, డార్క్ లావెండర్ కలర్కి బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది. సో ఇలా ఉంటుంది. బ్లాక్ బార్డర్, గ్యాప్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్, పళ్ళు ఆల్సో బ్లాక్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు. చాలా బాగుంటుందండి కట్టుకుంటే. సో చూడండి, నాకైతే ఈ శారీ నచ్చింది. మీకు ఏది బాగుందో కామెంట్ చేయండి. సో ఇదండి శారీ అయితే ఓపెన్ చేశాను. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. సో చూడండి, చాలా బాగుంటుంది, నాకు నచ్చిందనమాట. ఇది నేను డైరెక్ట్ గద్వాల్లోనే తీసుకొచ్చాను. అంటే సేల్ చేయడానికే కొన్ని శారీస్ తీసుకొచ్చాను అనమాట. అందులో ఇది తీసుకునేటప్పుడే నాకు నచ్చింది. సో సేల్ అయితే అవుతుంది, లేకపోతే నేనే చేసుకుందామని తీసుకున్నాను అనమాట. తీసుకునేటప్పుడే సో ఇలా ఉంటుంది వేసుకుంటే. చూసారు కదా, చాలా బాగుంది. బ్లౌజ్ బ్లాక్ వస్తుంది కదా, బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, బాగుంటుంది. ఇందులో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదంటే మనం బ్లాక్లో రెడీమేడ్ బ్లౌజులు అయితే వస్తాయి కదా, అట్లాంటివి మస్తు ఉంటాయి అన్నమాట. అవి కూడా రెడీమేడ్గా తీసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న బూటీస్ లాగా బ్లాక్ బ్లౌజెస్ ఉంటాయి కదా, బెనారస్ బ్లౌజ్, లేదంటే స్మాల్ బూటీస్తో క్లాత్ తీసుకొని కూడా కుట్టించుకోవచ్చు. సో నేను ఇదే బ్లౌజ్ అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నాను అండి. బ్లాకే ఇట్లా వచ్చింది బ్లాక్ బ్లౌజ్. ఇది వచ్చి పళ్ళు, రిచ్ పళ్ళు.
బాగుంది కదా. నాకైతే ఈ చీర నచ్చింది. ఇది కుట్టించుకుందాం అనుకుంటున్నాను, లేదంటే నేనే కుట్టుకుందాం అనుకుంటున్నాను. బ్లౌజ్ ఎలాగో నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి సో బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకుంటానండి. టైం ఉంటే ఒక 2-3 డేస్ అయినా కానీ మెల్లగా నేనే కుట్టుకుంటాను అనమాట, ఇంట్రెస్ట్ ఉంటే. సో మరి టైం లేనప్పుడైతే బయట ఇస్తూ ఉంటాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ చీర. సో మీకు ఏ శారీ నచ్చిందో చెప్పండి. ఈ శారీనా లేకపోతే ఈ శారీనా, రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. సో ఇది కూడా బాగుంటుంది కట్టుకున్న తర్వాత. ఓపెన్ చేయలేదు కదా అట్లుంది. సో మీకు 2 శారీస్లో ఏది బెటర్ అనిపిస్తుందో చెప్పండి. సో ఇది కూడా నేను సేల్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. కలంకారీ శారీస్ చాలా తీసుకొచ్చాను, అవైతే ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ టైం సమ్మర్ ఎండింగ్లో తీసుకొచ్చాను అనమాట. సో అవన్నీ కాటన్ శారీస్ సేల్ అయిపోయాయి. మేబీ ఒకటి ఉందనుకుంటా. ఆ తర్వాత సిల్క్ శారీస్ ఒక 2-3 తీసుకొచ్చాను. ఇదైతే తీసుకున్నాను అనమాట నేను. ఇదొకటి నా కోసమైనా ఉంచేసుకున్నాను ఇట్లాగే. అలాగే ఈ శారీ కూడా సో మ్యారేజ్ డే వస్తుంది కాబట్టి ఇంకొన్ని శారీస్ ఉన్నాయండి, మీకు అప్పుడప్పుడు అవి కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో, అవి కూడా చూపిస్తాను అనమాట. సో ఇది ఈ శారీ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ బార్డర్ వచ్చింది కదా, సూపర్గా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఒకవేళ ఇది మనం స్టిచ్ చేయించుకుంటే కూడా పార్టీస్కి కూడా వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఈ శారీ అయితే నేను స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నా. సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ చీర రెండిట్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ప్రైస్ కనుక తెలిస్తే ఈ శారీ ప్రైస్ గెస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఇది నేను గద్వాల్లో తెచ్చాను కాబట్టి సో శారీస్ అక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయండి. సో మనకు చాలా తక్కువ పడతాయి అన్నమాట. సేల్ కోసం అయితే మీరు డైరెక్ట్గా గద్వాలకి వెళ్ళి తీసుకొచ్చుకోండి. సో మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అక్కడ. ఇంకా మీరు ఒకవేళ శారీస్ కనుక సేల్ చేయాలనుకుంటే సో డెఫినెట్గా వెండర్స్ దగ్గర వెళ్ళి కొనుక్కోండి, లేదంటే మన మదీనా దగ్గర కానీ సికింద్రాబాద్ కానీ అండ్ మన గద్వాల్ శారీస్ అయితే మీరు డైరెక్ట్గా బల్క్ లాగా తీసుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. సో ఇది ఇవాళ వీడియో అనమాట. ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు, కానీ ఇప్పుడు ఛానల్ గ్రో చేసుకోవాలని కొద్దిగా ఫోకస్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఏదో చేశానులే పెట్టానులే అని చెప్పేసి చేస్తూ వచ్చాను వీడియోస్. కానీ ఇప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, మనం ఏదో వీడియోస్ ఎప్పుడో ఒకసారి వీడియో చేసి పోస్ట్ చేస్తే అది వేస్ట్ అనమాట. మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తుండాలి, అది కూడా లాంగ్ వీడియోస్ చేయాలండి. నేను 15 days 20 days బ్యాక్ అన్ని షార్ట్స్ మీదనే ఫోకస్ చేశాను, షార్ట్ వీడియోస్ పైనే. సో దాంతో నాకు బాగా ఎఫెక్ట్ పడ్డ ఛానల్. అంటే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మనకు వ్యూస్ అయితే పెరగట్లేదు అనమాట. షార్ట్స్ కంటే మనకు ఈ లాంగ్ వీడియోస్ చేసుకోవడం బెటర్ అండి. సో అలానే నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేశాను. షార్ట్స్ కూడా నాకు అంటే ఇంట్రెస్ట్, కానీ లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ వీడియోని చూస్తూ అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ అలాగే మంచి సపోర్ట్ ఇవ్వండి. సో ఇదే అనమాట. ఇంకేదో చెప్దామనుకున్నా కానీ నాకు గుర్తు రావట్లేదు. సో ఈసారి అయితే మంచిగా ప్రిపేర్ అయితే చెప్తాను. నేను ఎప్పుడూ ఏదో ప్రిపేర్ అయిపోయి చెప్దాం అనుకోనండి, నార్మల్గా అప్పటికప్పుడు అనుకొని నేను షూట్ చేస్తాను అనమాట. ఇప్పుడు కూడా అసలు అనుకోలేదు. టైం ఆల్రెడీ 9 అయిపోయింది, పిల్లలు వచ్చారు. సో కానీ ఏదో ఇప్పుడే లైనింగ్ అది తీసుకొచ్చాను అనమాట ఇందాక నేను 7:30కి అట్లా. సో ఇది ఒక వీడియో చేసి పెడదాంలే, మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు, వ్యూస్ ఏమంటారో, మన అక్కలు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా శారీస్ చూసి ఏ శారీ నచ్చిందో చెప్తారు అని చెప్పేసి ఈ వీడియో కూడా నేను షూట్ చేశాను అనమాట. సో ఇది మీకు మా మ్యారేజ్ డే రోజు అయితే కట్టుకొని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అప్పటికప్పుడు అనుకొని చేసిందనమాట. సో ఇంకా బాగా మాట్లాడకపోవచ్చు నేను. సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.